ఇదే నేను చెప్పిన ఆ అద్భుత ప్రపంచం రంగనాయక సాగర్ పంప్ హౌస్. ఫ్రెండ్స్, ఇవే ఈ రంగనాయక సాగర్లోని నీటిని ఎత్తిపోసే బాహుబలి పంప్స్. ఆ పంప్స్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాం, లోపల ఎలా ఉంటుందో కూడా చూద్దాం, చూపిస్తాను మీకు. ఎలా ఉంది ఫ్రెండ్స్? చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఇదే ఈ టోటల్ పంప్ హౌస్ ని కంట్రోల్ చేసే కంట్రోల్ రూమ్. ఇక్కడ నుంచే నీటిని విడుదల చేయాలన్నా, ఆ పంప్స్ ని ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా టోటల్ కంట్రోల్ ఈ కంట్రోల్ రూమ్ నుండి జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఒక ప్లాన్ ఉంచడం జరిగింది. ఈ రంగనాయక సాగర్ లోకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పంపింగ్ అవుతుంది, మరి ఎక్కడికి వెళ్తుంది అనే ఒక ప్లాన్ ఉంచడం జరిగింది. అది మనం ఒకసారి చూసినట్టయితే మిడ్మానేర్ రిజర్వాయర్, అన్నపూర్ణ సర్జిపుల్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, అక్కడ నుంచి ఇదిగోండి రంగనాయక సాగర్ సర్జిపుల్. ఇది రంగనాయక సాగర్ సర్జిపుల్. దాని తర్వాత రంగనాయక సాగర్ పంప్ హౌస్, ఇది ఇప్పుడు మనం చూస్తున్న పంప్ హౌస్. తర్వాత రంగనాయక సాగర్ రిజర్వాయర్, ఇదే ఇక్కడ నుంచి పైకి ఎత్తిపోతాయి అన్నట్టు. తర్వాత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లింక్ 4 మోడల్, అక్కడ నుంచి మల్లన్న సాగర్ సర్జిపుల్, మల్లన్న సాగర్ పంప్ హౌస్. అక్కడ నుంచి దాదాపు 50 టీఎంసీల మల్లన్న సాగర్ రిజర్వాయర్. ఇక్కడ వరకు ఈ మ్యాప్ ద్వారా మనం చూడొచ్చండి ఈ వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అన్నది. ఇదేంటంటే మనం ఇందాక పైన చూసిన ఆ పంప్ ఏదైతే ఉందో అది లోపటి భాగం. ఇది లోపలికి వచ్చామన్నట్టు. దాదాపు ఒక 2 అంతస్తులు కిందికి దిగి వచ్చాం. అట్లా వచ్చా మోటార్లో ఉండేది అది. చిన్న మోటార్లలో అప్పుడు మనం చూస్తాం. ఏమంటారు దీన్ని? షాఫ్ట్. మనం గైడ్ ఓపెన్ చేస్తే సర్జిపుల్ నుంచి వాటర్ పంప్ లోకి వస్తాయి. ఉంటాయి కింద మనకి ఆ పిల్లలకు వస్తాయి. తిరిగినప్పుడు వాటర్ నుంచి ఇప్పుడు తిరగడం మనం కనిపిస్తుంది కదా.
ఇప్పుడే డ్రై రన్ చేసినాం, అయిపోయింది. జస్ట్ తిప్పినాం అంటే గైడ్ లైన్స్ ఓపెన్ క్లోజ్ చేసుకుని జస్ట్ మేము 2 వీక్స్ ఒకసారి ఆన్ చేస్తాం అనమాట. అన్ని చెక్ చేసుకుంటాం అంతా రన్ అవుతుందా లేదా. 2 వీక్స్ ఒకసారి చెక్ చేస్తారు, అన్ని ఆన్ చేస్తాం. లేదంటే కొంచెం ఏదైనా తుప్పు అంటే జస్ట్ ఆన్ చేస్తాం, ఓన్లీ ఆన్ చేస్తారు అంతే. ఓపెన్ చేయాలంటే గైడ్ లైన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఓపెన్ చేసి అప్పుడు మధ్య నుంచి వాటర్ పిల్లర్స్ వస్తాయి. పెట్టుకొని జస్ట్ తిప్పుతూ ఉంటాయి. ఆన్ చేస్తే తిరుగుతుంది, ఆన్ చేస్తే తిరుగుతుంది. ఓపెన్ చేస్తే వాటర్ వచ్చేసి పంపింగ్ అవుతుంది, వాటర్ మూసుకొని ఉంటుంది. వాటర్ కాబట్టి గైడ్ లైన్స్ అంటారు. కనెక్షన్ ని ఓపెన్ చేస్తే అప్పుడు వాటర్ సర్దుకు నుంచి వాటర్ మన పంప్ లోకి వస్తాయి. ఇవన్నీ ఆ పంప్ కి ఉండే ప్రెషర్ ట్యాంక్స్. ఇవి ఒక్కొక్క పంప్ కి ఒక్కొక్క ప్రెషర్ ట్యాంక్. అది ఇది ఫ్రెండ్స్ మీకు చూపెడతానన్న అద్భుత ప్రపంచం రంగనాయక్ సాగర్ పంప్ హౌస్. ఎలా ఉంది, నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మా వేణుగడ్డల వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.